నాంపల్లి ఏరియాలో మీకున్న బలాలేంటి, బలహీనతలేంటి? ఫిరోజ్ ఖాన్కి ఉన్నటువంటి ఇమేజ్ ఏంటి? ఫిరోజ్ ఖాన్కి ఇమేజ్ ఏమంటే స్ట్రేట్ ఫార్వర్డ్, డేరింగ్ ఫెల్లో, ఎవరికి భయపడాడు, సెక్యులర్ మ్యాన్, కులం మతం ఉండదు. రాత్రి 2 o'clock ఫోన్ చేస్తే కూడా ఫోన్ లిఫ్ట్ చేస్తాడు, అర్ధరాత్రి వచ్చేస్తాడు, ప్రతి దానిలో ఉంటాడు మాతో. రాత్రి కానీ పగలు కానీ ఏదైనా కానీ మాట ఇస్తే మాట మీద ఉంటాడని నాకు ఒక గుడ్ విల్. నెగటివ్ పాయింట్ ఏమంటే మా ఏరియాలో 3 lakh పాపులేషన్, 3 lakh పాపులేషన్లో 2 lakh ముస్లిమ్స్. 2 lakh ముస్లిమ్స్లో ఫెనాటిక్ ముస్లిమ్స్ ఉన్నారు. 1,50,000 ఫెనాటిక్ ముస్లిమ్స్ ఉన్నారు. అంటే ఆ తాలిబాన్ స్టైల్, ఆ పాకిస్తాన్లో ఉన్న స్టైల్, ఆ కశ్మీర్ స్టైల్. ప్రోగ్రెసివ్ ముస్లిమ్స్ కాదు. నేను ప్రోగ్రెసివ్ ముస్లిం. నాకు ఫైట్ వస్తుంది ఈ ఫెనాటిజంతో. సో ఇదే నాకు మైనస్ పాయింట్. అక్కడ అసదుద్దీన్ పెద్ద ముస్లిం అయిపోతాడు, నేను కొద్దిగా చిన్న ముస్లిం అయిపోతా. ఎందుకంటే అసదుద్దీన్కి డ్రామా చేసే వస్తుంది. ఆ టోపీ, గడ్డం, ఆ షేర్వాణి మొత్తం డ్రామా వాడు చేస్తాడు. నేను డ్రామా చేయలేను. ఎందుకు చేయరు? మీరు ఎందుకు చేయరు? నాకు ఇష్టం లేదు. నా మనసులో ఏం వస్తుంది నేను అది చేస్తా. అంటే మీరు కూడా ఒక ముసల్మానే కదా? అరే ముసల్మాన్ ఉంటే ముసల్మాన్ ఉన్నా నాకు ఫఖర్ ఉన్నది, ఐఎమ్ ప్రౌడ్ ఉన్నది. కానీ డ్రామా చేయాలి, డ్రామా చేస్తే హెల్ప్ చేయాలి కదా. ఉట్టి డ్రామా చేసి వాళ్ళ ఫ్యామిలీకేనే డెవలప్ చేస్తున్నారు కదా, వాళ్ళ సిండికేటే డెవలప్ అవుతుంది కదా, ప్రజలు డెవలప్ అయితే లేరు కదా, ముస్లిం కమ్యూనిటీ డెవలప్ అయితే లేదు కదా. కానీ ప్రజలు ఆ డ్రామాలకి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు. మీలాంటి నిజాయితీ పరులకు ఎందుకు? అది అవేర్నెస్ తీసుకువస్తున్నా కదా. వస్తున్నా అని 50,000 వస్తున్నాయి. నెక్స్ట్ టైం